ప్రభునామానికి వందనాలు. మరి సభకు వచ్చినటువంటి ఓనగట్ల జనాంగానికి కూడా ప్రభుపేట వందనాలు. మరొకసారి సుష్మా టీం గారికి అలాగే జయప్రకాష్ గారికి కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరమైన సమయం అని నేను భావిస్తున్నాను. ఇలాంటి రక్షణ సభలు జరగటము ఒక గత కాలంలో పాపుడుకున్న మాకు ఈ రోజున దేవుని మాట చెప్పడానికి అవకాశం వచ్చిందంటే మీలాంటి సేవకులు ఏర్పరిచిన సువార్త కూడికలు బట్టే మేము కూడా మారామని చెప్పడానికి నేను గర్వపెడుతున్నాను. హల్లెలూయా. మా అందరూ డల్లగా తిన్నారా? హల్లెలూయా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీటింగ్ సమయం 6:30 అని చెప్పారు. చాలా జాగ్రత్తగా 9 గంటలకు వచ్చారు అందరూ. మంచిది. మరి అయినా కూడా నాకేం నిద్రభారం వచ్చేస్తుంది, కానీ మీకు మాత్రం మంచి యాక్టివ్గా ఉన్నారు. దేవుడిని బహుగా దీవించును గాక. ఏదేమైనా కూడా మరి ఈ సమయంలో కొంత సమయం నేను దేవుని మాట చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మరి మనం మరొకసారి ఏంటంటే జయప్రకాష్ అన్నకి నేను మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఏదైనా రక్షణ సభలు పెట్టాలంటే కనుక మామూలు విషయంగా అన్నీ నేను చూసి నేను ప్రయత్నం చేశాను, సక్సెస్ అయ్యాను. అంటే ఒక పల్లెటూరులో కూడికి పెట్టాలని ఆలోచన కలిగి పెడితే అక్కడ 9 మంది రక్షణ పొందారు. మొదటి రోజున అన్ని వాక్యం చెప్పాడు, ఆయన సాక్ష్యము వాక్యం చెప్తే ఆ రోజు సంఘటన ఏంటంటే ఒక ఆటో డ్రైవర్ వచ్చాడు. ఆయన చివరు కూర్చున్నాడు. ఈయన సాక్ష్యం చెప్తూ వాక్యం చెప్తున్నాడు. ఈయన వాక్యం చెప్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు అక్కడ. నేను అడిగాను ఏంటంటే తమ్ముడు, నా జీవితం కూడా అంతే తమ్ముడు, కానీ ఎవరు నాకు ఒప్పని చెప్పలేదు. కానీ ఆ రోజు ఆయన వాక్యం చెప్తుంటే నాకు ఎక్కడో తగిలింది. ఆయన నాన్నగారిని ఎంత బాధ పెట్టాడో నేను మా అమ్మని అంత బాధ పెడుతున్నానని ఆయన చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది. సక్సెస్ అయ్యండ్రా బాబు అనుకున్నాను. అంటే ఒక వ్యక్తి సాక్ష్యము, వ్యక్తి యొక్క వాక్యము ఒక పాపని ఎంతగా మారుస్తుందని చెప్పడానికి అదొక నిదర్శనం జ్ఞాపకం చేస్తున్నా. మరి మీరు అందరూ సహకరించారు. మరి సహకరించిన అందరూ కూడా ప్రభువుకి వందనాలు తెలియజేస్తున్నాను. నాకు ఒక సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య అంటే, ఎక్కడ సభలకు వెళ్ళినప్పుడు ఈ పోడియం ఎత్తుగా ఉంటుందండి. అర్థం కాదు. ఈయన స్థలం మార్చారు కానీ పోడియం మార్చలేదు. పొట్టులకి చాలా కష్టం ఇది. సరే, ఏదేమైనా కూడా ఈ సమయంలో ఒక మాట మీకు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. నా పేరు శివగంగాధర్. నా పేరు అన్ని జనాంగా నుంచి దేవుని యొక్క సువార్త విని దేవుని యొక్క ప్రేమను చూచి రక్షణ పొంది దేవుని యొక్క పరిచయం చేయాలని ఆశ కలిగి నడుస్తూ ఉన్నాను. మరి ఆ ట్రైనింగ్లో పరిచయమైన జయప్రకాష్ గారు నాకు అప్పటి నుంచి కుటుంబ సభ్యులుగా కలిసి ఉన్నాం. మరి ఈ రోజున చిన్న వాక్యం చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఎవరైనా మైక్ ఉంటే బాగున్న కింద. మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరుచున్నది. అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికమును దొరుకును. చాలా శ్రేష్టమైన మాట నేను భావిస్తున్నాను. ఇక్కడ 3 విషయాలు మనకి జ్ఞాపకం వచ్చినారు. ఒక 2-3 విషయాలు జ్ఞాపకం ఉన్నాయి. ఒకటి పీషోను నది, 2 హవీలా దేశము, బంగారము, బోలము, గోమేధికము అని రాయబడింది. దీంట్లో పీషోను నది అన్నది ఆ మాటకు అర్థం ఏంటంటే ధారాళముగా ప్రవహించున్నది. అది ఎత్తైనను, లోతైనను, వంకరైనను, పల్లమైనను, అది ఎలా ఉన్నదో అది ఏకరీతిగా ధారాళముగా ప్రవహించున్నది పీషోను నది. ఇక హవీలా అన్న మాటకు అర్థము ఇసుక అని అర్థము. హవీలా అన్న మాటకు అర్థము ఇసుక అని అర్థం. అయితే ఈ పీషోను నది ఆ హవీలా దేశంలో ప్రవహిస్తున్నప్పుడు ఆ భూమిలో ఏం దొరుకుతుందంట? బంగారము, బోలము, గోమేధికము దొరుకుతూ ఉన్నది. మంచిది. ఈ సమయంలో ఇసుక గురించి జ్ఞాపకం చేద్దాం. హవీలా దేశంలో ఏమంటే ఇసుక ఉంది. హవీలా అనగా ఇసుక అని అర్థం.
ఇసుక విధానం ఏంటంటే బైబిల్లో మాట ఉంది, రాయి బరువు ఇసుక భారం అని రాయబడి ఉన్నది. ఒక రాయి బరువు ఒక 25 కేజీలు ఉంటే కదా అంతే ఉంటుంది, కానీ ఇసుక మాత్రము దాని బరువు పెరుగుతూ ఉంటుంది. ఇసుకున్న విధానం ఏంటి అంటే అది అన్ని పీల్చుకుంటారు, అది వాతావరణానికి అనుకూలంగా మారిపోతూ ఉంటారు. అంతేనా? వాతావరణానికి అనుకూలంగా మారుతుంది. బైబిల్ గ్రంథంలో మాట ప్రభువు చెప్తూ ఉన్నారు, బుద్ధి కలిగిన వాడు నా మాటలు విని తన ఇల్లు బండ మీద కట్టుకుంటాడు, బుద్ధిహీనుడు ఇసుక మీద ఇల్లు కట్టుకుంటాడు. మనకి తెలిసి ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే ఏమవుతుందో మనకు బాగా తెలుసు. ఏమవుతుందట? వర్షం వస్తే అది కొట్టుకుపోతుంది. అంతేనా? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఇసుక అన్న మాట అర్థం ఏంటంటే పరిభాషలో అర్థం ఏంటంటే భారం అని అర్థం. ఏంటో భారం అంటే మనకి అనేకమైన భారాలు ఉన్నాయి ఈ రోజున. ఏంటంటే నీ మాటలే నీకు భారం. విశ్వాసము లేకుండా పలికే ప్రతి మాట కూడా భారమే. యోబు గ్రంథంలో 3:8 మాట ఉంటుంది, ఆయన కుమారులు పాపము చేశారేమో అని అడిగే దోషం తగులుతుందేమో అనుకుని ఆయన ప్రతిరోజు కూడా బలి అర్పణ అర్పించేవారంట. ఆయన హృదయంలో ఒక భారం ఉంది, కొడుకులు పాపం చేశారేమో ఏమన్నా అవుతుందేమో అని భయపడుతున్నారు. అలాగే జరిగింది. మనం కూడా క్రైస్తవ విశ్వాసంలో మనం అందరూ కూడా ఏం ఆలోచిస్తామంటే, ఏం మాట్లాడతామంటే, ఏదైనా పని వచ్చినా ఏదైనా భారం వచ్చినా వెంటనే ఈ పని అవుతుందా అవదా అన్నట్టు ఆలోచన చేస్తూ ఉంటాం. ఇది యేసయ్య మనకు ఉన్నాడు కదా, ఆయన అన్ని సమస్యలు చూడగలడు కదా, ఆయన భారం మోసేవాడు కదా, నాకు ఎందుకు ఈ బాధ అన్న ఆలోచన మనకు రాదు. విశ్వాసాలు ఎప్పుడు గొప్పగా ఉన్నామని అనుకునే ప్రతిసారి కూడా ఓ సమస్య వస్తూ ఉంటుంది, భారం వస్తూ ఉంటుంది. అయితే ఆ భారాన్ని తీసుకెళ్లి యేసు ప్రభువు మానేసి మనం మోస్తూ ఉంటాం. మొట్టమొదటి విషయం ఏంటంటే ఇసుక విధానం ఏంటంటే భారము. నీ మాటలే భారము, నీకున్న పాపమే భారము, నీకున్న ఆర్థిక ఇబ్బందే భారము, నీకున్న రోగమే భారము. అయితే ఆ భారాన్ని తొలగించేది ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. అమ్మా, ఒకనొక సమయంలో నేను అనుజనంగా ఉన్నప్పుడు భయంకరమైన రోగం వస్తే డాక్టర్ చెప్పాడు మాట, ఇదిగో ఈ అబ్బాయి 2014 కల్లా మరణిస్తాడని. మా భారం కుటుంబానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు నాన్న అమ్మ కలిపి. 2014 ఉండరా అని చెప్పిన నేను 2004 వాక్యం చెప్తూ ఉన్నాను. కారణము ఆ రోజు వచ్చిన భారము ఎవరికి అప్పగించానంటే నా యేసు ప్రభుకి ఆ భారాన్ని అప్పగించాను. మేము నమ్మం ఇది అధికమైన భారము, ఇది దాటలేమనుకున్నాం, కానీ ఆ భారాన్ని మోసే యేసు ప్రభు దగ్గరికి నా రోగాన్ని తీసుకెళ్ళి ఇచ్చేసాను. హల్లెలూయా. గమనించాను. మొట్టమొదటి విషయం ఇసుకంట భారము. తర్వాత విషయము నీ ప్రవర్తన భారముగా ఉంటుంది. ఎవరికంట? చాలా మంది కుటుంబంలో భర్త ప్రవర్తన భార్యకి భారం, భార్య ప్రవర్తన భర్తకి భారం, పిల్లల ప్రవర్తన కుటుంబానికి భారం కదా. సంఘములో అనేక మంది విశ్వాసులను విధానం బట్టి సంఘ కాపరికి భారం. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో పౌలు గారు వాక్యం చెప్తుంటే అక్కడ మాట రాయబడి ఉంది. అక్కడ అంటే మేడగదిలో అనేక దీపములు ఉన్నవి. దీపములు అనగా విశ్వాసుని అర్థము. అయితే కిటికీలో కూర్చున్న ఒక వ్యక్తి, ఐదుకున్న వ్యక్తి ఒక యవనస్తుడు, ఆయన నిద్ర భారము చేత కుణుకు వేసి కింద పడిపోయి చనిపోయాడు. పౌలు గారు అమ్మ కంగారు పడకండి, ఆయన బతికిస్తానని చెప్పి ఆయన ప్రార్థన చేసి బతికించారు. ఇక్కడ ఎందుకే మాట చెప్పారంటే సంఘములో చాలా మంది వెలుగుతూ ఉన్నారు, ఒకళ్ళు నిద్రపోతూ ఉన్నారు, నిద్ర భారంతో ఉన్నారు. వాక్యాన్ని వినకుండా వాక్యాన్ని అనుసరంగా లేకుండా ఉన్నవారు సంఘానికి ఎలాగున్నారంటే భారముగా ఉన్నారు. వారందరూ కూడా ఇసుక బుద్ధి కలిగిన వారుగా ఉన్నారు. ఒకటి మాటల్లో భారము, ప్రవర్తనలో భారము, ఇవన్నీ కూడా ఇసుక ఒక విధానముగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకో విషయము, ఇసుకకున్న గుణం ఏంటంటే అది అన్ని పీల్చుకుంటారు. ఇసుకలో మంచినీళ్ళు వేయండి పీల్చుకుంటారు, కిరసనాలు వేయండి పీల్చుకుంటారు, ఇంకేదన్నా పోయింది అది పీల్చుకుంటారు. ఇక్కడ విశ్వాసులు కూడా ఎలా ఉన్నారంటే వారు అన్ని పీల్చుకుంటున్నారు. వాక్యము తప్ప వాక్యానికని ఇంకా అధికమైన అనేక పీల్చుకుంటూ ఉన్నారు కాదా? కాదు అని చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. వాక్యము తప్ప అన్ని పీల్చుకుంటారు. వాక్యం విన్నట్టుగా ఉంటాం కానీ వాక్యాన్ని తీసుకోలేం. ఇసుకున్న బుద్ధి ఏంటంటే అన్ని పీల్చుకుంటారు.
దావీదు గారు మాట చెప్పారు, అయ్యా నా హృదయం నీ వాక్యం తప్ప ఏది ఎలుబడి చేయకూడదు, వాక్యానుసారంగా నడుచుకోవాలయ్యా అని ప్రార్థన చేశాడైనా. నా పాదములకు దీపంగా నీ వాక్యం ఉండాలి, నా బుద్ధికి వెలిగించేగా నీ వాక్యం ఉండాలి, నా మాటల్లో వాక్యం ఉండాలి, నేను వినేదే వాక్యమై ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా వాక్యం వాక్యం వాక్యమై ఉండాలి ప్రభువా, అది తప్ప ఏది పీల్చుకోకూడదు అనుకున్నాడు ఆయన. గమనించి యోసేపు గారు వాక్యం పీల్చుకున్నాడు కనుక ఆ పోతీఫరు భార్య ప్రేరేపించినా కూడా పాపాన్ని విడిచిపెట్టి వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు ఆయన. మరి సంసోను గారు ఏం పీల్చుకున్నారంటే దిలీకి వెళ్ళి శరీరంలోకి దిగిపోయి, అనగా ఫలింపులేని లోకి దిగిపోయి అక్కడ పాపాన్ని పీల్చుకొని శక్తిని కోల్పోయి, జిట్టును కోల్పోయి, దేవుని ఆత్మని కోల్పోయి ఇసుక స్వభావాన్ని చూపించినట్టుగా ఉన్నాడు. ఆయన ఏం పీల్చుకోవాలి, ఏమి స్వాధీనపరచుకోవాలి, దేవుని వాక్యాన్ని, దేవుని ఆత్మని అతను కలిగి ఉన్న అతను ఇసుక బుద్ధి లాంటి వాడిని కలిగిన వాడిగా పాపాన్ని పీల్చుకున్నాడు. మనకు తెలుసు సంసోనుకు అది ఏమైనది గమనించాలి. ఇసుక గుణం ఏంటంటే అది భారము, తర్వాత అదన్నీ పీల్చుకుంటుంది, తర్వాత వాతావరణానికి అనుకూలంగా మారిపోతూ ఉంటుంది. ఉదయకాలం ఎండ గట్టిగా కాస్తే ఇసుక ఎలా ఉంటుందంటే వేడిగా ఉంటుంది, ఇసుక వేడిగా ఉంటుంది, రాత్రి చల్లగా ఉంటుంది, అంటే వాతావరణానికి అనుకూలంగా మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను, మనము ఎవరితో ఏకీవిస్తున్నాం, దొంగలతో ఏకీపించడం దొంగలుగా మాట్లాడుతూ ఉన్నాం, వ్యభిచారులు ఏకీపించి వ్యభిచారిగా ప్రవర్తన చేస్తూ ఉన్నాం. గమనించండి, క్రైస్తవ విశ్వాసులు ఎవరు కూడా మనం ఎవరితో ఏకీపిస్తున్నాం గమనించండి. యేసు ప్రభువు సమరస్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె ఎవరో ఒక వ్యభిచారి అనుకుందాం, వాక్య ప్రకారంగా ఆయనకు ఆరుగురు భర్తలు ఉన్నారు కనుక ఇప్పుడు ఆయన ఆమెతో కలిసిపోయాడు, ఆమెను మార్చాడు గమనించాడు. ఆయన ఆమెతో ఏకీపించలే, ఆయన పాపము తెలియజేసి ఆయన మారు మనసు కలిగించాడు. ఆయన జక్కయ్య గారితో మాట్లాడుతున్నప్పుడు జక్కయ్యకి ఏం కలిగిందంట, అయ్యా అనేకమంది డబ్బు సంపాదించాలని యేసు ప్రభు చెప్తే అయితే నాకు ఇచ్చే అన్నాడు. ఆయనతో మాట్లాడుతుండగానే జక్కయ్యలో మార్పు వచ్చింది. ఏంటో మార్పు అంటే, నాకు కలిగిన ఎక్కడైతే అక్రమంగా తీసుకున్నానో ఆ డబ్బు 4 వంతులుగా తిరిగి ఇచ్చి వేస్తానని చెప్పాడు. అంటే మార్పు వచ్చింది. మనం ఎవరితో ఏకీపిస్తున్నాం? పాపం చేసేవాడితో ఏకీపిస్తున్నామా? వ్యభిచారం చేసేవాడితో ఏకీపిస్తున్నామా? అన్ని జనాంగాలతో ఏకీపిస్తున్నామా? వారికి మనకి తేడా లేకుండా ఉన్నామో గమనించాలి. మనం ఏకీపించవలసింది వాక్యంతో ఏకీపించాలి, పరిశుద్ధాత్మతో ఏకీపించాలి, యేసు ప్రభువుతో ఏకీపించాలి, సంఘ కాపాడుతో ఏకీపించాలి, సంఘ సభ్యులతో ఏకీపించాలి. అది కాక ఇంకేదన్నా ఏకీపించేవంటే కనుక నీ బుద్ధి ఇసుక బుద్ధి, నువ్వు అన్ని పీల్చుకుంటావు, వాతావరణానికి అనుకూలంగా మారిపోతావు. చాలా మంది క్రైస్తవుల విషయంలో కూడా ఇదే గమనిస్తూ ఉంటాను నేను. అప్పుడు దాకా చాలా ప్రార్థనాపూర్వకంగా ఉంటారు వాళ్ళు. ఏదైనా సమస్య వస్తే, జ్వరం వస్తే వెంటనే తాయితీ నడుచుకుంటున్నారు. మీ కోపం రావచ్చు కానీ నాకు బాధ వస్తూ ఉంది ఈ విషయంలో. ప్రార్థన ఎంత శక్తి కలది, అది విడిచిపెడతారు. ఒక 2 రోజులు ఎక్కువ జ్వరం వస్తే వెంటనే పరిగెడతాం, గుమ్మానికి ఏదో కడతాం. ఏది కాపాడుతాయమ్మా నిన్ను? దేవుని వాక్యము తప్ప ఇంకేది నిన్ను కాపాడడం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము హవీల దేశము, ఇసుక బుద్ధి, మాటల్లో భారము, ప్రవర్తనలో ఏకీపించలో ప్రవర్తనలో పాపలతో ఏకీపించే బుద్ధి, అన్ని పీల్చుకునే బుద్ధి, వాతావరణానికి అనుకూలంగా మారిపోయే బుద్ధి కనుక మనలో ఉంటే కనుక ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను, నీ బుద్ధి ఇసుక బుద్ధి. అయితే ఇప్పుడు ధారాళంగా ప్రవహించే నది ఏంటంటే పీషోను నది. ఆ పీషోను నది ఎక్కడైతే ప్రవహిస్తుందో అక్కడ మార్పులు జరుగుతూ ఉన్నది. హవిలా దేశం అనగా ఇసుక, ఆ ఇసుక ప్రాంతంలో హవిలా నది పీషోను నది ధారాళముగా ప్రవహించినది, అతివేగముగా ప్రవహించినది. అది ఎత్తైనను పల్లమైనను వంకరైనను మరి ఏదైనా అది ఏకరీతిగా ఒకేలాగా విస్తారంగా ప్రవహించినది. ఏంటంటే పీషోను నది అనగా యేసు క్రీస్తు ప్రభువారు, ఆయన వాక్యం అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తేదైనా ఉంది అంటే కనుక వాక్యానుసారంగా బైబిల్ మాట వేగంగా పరిగెత్తినది వాక్యము తప్ప మరి ఇంకేది లేదని వాక్యం సెలవించింది. వాక్యం తప్పుడు అనేక పరిగెడుతూ ఉన్నది. ఏంటో చెప్పాను కదా, రోగం పరిగెడుతూ ఉన్నది, ఆర్థిక ఇబ్బంది పరిగెడుతూ ఉన్నది, పాపం పరిగెడుతూ ఉన్నది, అన్ని పరిగెడుతూ ఉన్నాయి దేవునితో వాక్యంతో పోటీపడి. కానీ చివరికి గెలిచేది ఏంటయ్యా అంటే వాక్యమే గెలుస్తుంది. అది పీషోను నది.
అది ధారాళంగా ప్రవహించినది. ఎత్తైనను వంకరైనను పల్లమైన మరి ఏదైనాను అది ఏకరీతిగా ప్రవహించింది. ఎత్తైన స్థలం అనగా లాజరు చనిపోయిన తర్వాత చెప్పారట ప్రభువారికి, అయ్యా లాజరుగా చనిపోరయ్యా అని చెప్పారట. ఆయన 4వ రోజున వచ్చారు. ప్రభువారు 4వ రోజున వస్తే, అయ్యా ఆయన చనిపోయి 4 రోజులు అయిందయ్యా, వాసన వస్తాడయ్యా అని చెప్పి ఎత్తైన కార్యము, ఎత్తైన స్థలం ఇది. ప్రభు ఏమన్నాడంటే, మీ నమ్మిక మాత్రం ఉంచండి అనగా దేవుడు మహిమ చూస్తారనగా లాజరు బయటికి రా అనగానే ఆయన సజీవంగా బయటకు. ఇది ఎత్తైన స్థలము. ఆయన ఎత్తైన ఎక్కగలడు, పల్లానికైనా వెళ్ళగలడు. ఎత్తుగది ఎంత స్పీడ్గా వెళ్తారో, ఎంత వేగంగా వెళ్తారో పల్లంలో కూడా అంతే విధంగా వెళ్తారు. పల్లపు స్థలం ఏంటో తెలుసా? 12,000 దయ్యాలు పట్టినటువంటి ఆ గెరాసిని ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యవనస్తుడు, అది పల్లపు స్థలము. 2,000 దయ్యాలతో బాధపడుతూ ఉన్నాడు. ఆయన బాధపరుచుకుంటున్నాడు, ఆయన బాధ పెడుతూ ఉన్నాడు. నోటి మాటల చేత, ప్రవర్తన చేత అతను బాధ పెడుతూ బాధపరుచుకుంటూ సంఖ్యల చేత బంధింపబడున్నాడు. ఆ ఒక్కల కొరకు, ఆ పల్లపు స్థలము కొరకు భీషణుడు యేసు ప్రభువారు ధారాళముగా వెళ్ళి ఆయన బ్రతుకుని మార్చినట్టుగా వాక్యం చదివిస్తున్నది. అక్కడ మాట వాయిపడింది, అతను స్వస్థ చిత్తుడే యేసు పాదముల యొద్ద కూర్చుండి ఉండను. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎత్తైన స్థలానికైనా వెళ్ళగలరు, పల్లపు స్థలములకైనా వెళ్ళగలరు. ఎటువంటి బ్రతుకునైనా మార్చగలరు. ప్రకాశాన్ని సాక్ష్యం కూడా అదే కదా. ఎవరో మార్చలేరు కానీ ప్రభు వాక్యం ఆయన్ని మార్చింది. ఎవరు బాగు చేయలేరు, ఏ డాక్టర్ బాగు చేయలేరు అనుకున్న రోగాన్ని. కానీ బాగు చేసింది ఎవరైనా అంటే నా యేసు ప్రభువులను బాగు చేస్తాను. ఇట్లాంటి కార్యం ఆ జీవితంలో జరిగింది. పల్లపేట కార్యం ఆయన జీవితంలో జరిగింది. వంకర మార్గంలో వెళ్ళగలరు. గుడ్డివాడు తోడ పక్కన కూర్చుని దావీదు కుమారుడా దాడిపోతాయా బతుమలు ఆడుకుంటే యేసు ఆ ప్రవాహం, వెళ్తున్న ప్రవాహం ఆగి నిలిచే రమ్మని అంటే ఏంటయ్యా కావాలంటే, అయ్యా నాకు వంకర మార్గము, నాకు కళ్ళు కనపడవయ్యా. యేసు ప్రభు మహా జాలి కలిగినవాడు. ఆయన పిలిచినప్పుడు ఆయన ఆగి నిలిచే వ్యక్తి. హల్లెలూయా. ఆ వంకర మార్గాన్ని సక్రమైన మార్గంగా చేసిన వారు నా ప్రభు. అది పీశ్వరునది, అది ధారాళంగా ప్రవహించినది. అది ఎత్తైనను పల్లమైనను వంకరైన మరి ఏదైనాను అది ఏకరీతిగా వెళ్తుంది. గమనించండి. ఇసుక ఆ ప్రాంతంలో ధారాళముగా వెళ్ళింది పీశ్వరునది. అక్కడ బ్రతుకులు మారిని. అప్పుడు ఏం దొరికిందంట? బంగారము దొరికింది. తర్వాత గోళము దొరికింది. తర్వాత గోమేధికము దొరికింది. మొట్టమొదటి విషయము బంగారము. ఇక్కడ ఎవరికి ఇష్టం ఉండదు? బంగారం నాకు చాలా ఇష్టం. అమ్మ ఇష్టం లేదు ఎవరికైనా? అలా చూస్తారేంటి? అలా బంగారం ఇప్పుడు వేసుకున్నట్టు చూడనట్టు చూస్తారేంటి కదా? అందరికి ఇష్టమే. ఆ బంగారం గురించి దేవుడు మాట్లాడుతూ, ఆ బంగారం ఎక్కడుందంటే దేవుని మందిరములో, అతి పరిశుద్ధ స్థలములో బంగారు పాత్రలు, ఆ మందసం బంగారు రేకుతో పొదిగించబడి ఉన్నది. ఆ బంగారు అర్థం ఏంటంటే అది మందిరములో ఉన్నది. గమనించండి. ఎప్పుడైతే పీశ్వరునది నీ మీద ప్రవహించినదో, నీ బ్రతుకు మారిన వెంటనే నీలోకి ఏమొచ్చిందంట? పరిశుద్ధత వచ్చింది. దేవుడు ఉండే ఒకే ఒక్క స్థలము పరిశుద్ధ స్థలము. ఆయన యెహోవా పరిశుద్ధుడు 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 అని వేవేరే దూతల మధ్య ఉంచిపోతున్న ఆ ప్రభు ఎక్కడ ఉంటాడయ్యా అంటే పరిశుద్ధ స్థలములో ఉంటాడు. ఆ స్థలము నీ కొరకు ఏర్పరిచి ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బంగారంగా నేను మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు నీ బుద్ధి ఏ బుద్ధి అంటే, నీ బుద్ధి నా బుద్ధి ఏ బుద్ధి అంటే ఇసుక బుద్ధి. అయితే ఆ పీశ్వరు నది ప్రవహించిన తర్వాత అది బంగారంగా మార్చబడింది. అది దేవుని మందిరములో ఉన్నది. ఎలాగైనా దేవుని మందిరంలోకి వచ్చావంటే ఒక మాట ఉంది, యేసు క్రీస్తు రక్తము వలన వాడికి పాప క్షమాపణ కలిగి నువ్వు పరిశుద్ధుడిగా తీర్చబడుతున్నావు. అంటే నువ్వు ఎక్కడున్నావంటే దేవుని సన్నిధిలో ఉంటున్నావు. అంటే దేవునితో నువ్వు కలిసి ఉంటున్నావు. గమనించండి. హల్లెలూయా. ఆ పీశ్వరు నది వెళ్ళిన చోట ఏముందంట? బంగారం ఉంది. ఆ బంగారం దేవుని మందిరంలో ఉంది. నువ్వు కూడా దేవుని సన్నిధిలో మందిరంలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవది బోలము. దీని బైబిల్ పరిభాష గోపరసం కూడా అంటారు.
ఇది ఏంటంటే జిగురుగా ఉంటుంది, అలాగే ద్రవ రూపంలో ఉంటుంది, లేదా సెంట్ లాగా కూడా ఉంటుంది. ఎస్తేరు గ్రంథంలో కనబడుతుంది 2:12. అయితే ఎస్తేరుని ఆ గోపరసం నానబెట్టిన తర్వాత రాజు తీసుకెళ్ళిన తర్వాత రాజు ఈమె నాకు కావాలని చెప్పాడు. ఆ గోపరసం లేకపోతే కనుక బోలానికి దేనికయ్యా సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. గమనించాలి. నువ్వు బంగారంగా మార్చబడిన తర్వాత దేవుణ్ణి ఎదుర్కోవాలంటే కనుక నీకేం కావాలంట? పరిశుద్ధాత్మ కావాలి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు సత్యములోంచి సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. సత్యమనగా యేసుక్రీస్తు ప్రభువారు, సర్వసత్యమనగా పరలోకము. ఈయన పరలోకము ఎవరయ్యా తీసుకెళ్తారంటే పాస్టర్ గారు కాదు, సంఘము కాదు, ఓన్లీ వాక్యము యేసు పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఈయనెవరు పరలోకానికి తీసుకుని వెళ్ళలేరు. ఆ చర్చికి వెళ్తే పరలోకం వెళ్తాం, ఈ చర్చికి వెళ్తే పరలోకం వెళ్తాం అన్న మాటలు ఎవరైనా మాట్లాడితే కనుక అది అబద్ధం. పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఈయన ఎవరు పరలోకానికి తీసుకుని వెళ్ళరు. ఆయన మాత్రమే సర్వత్వంలోకి నడిపించేవాడుగా ఉన్నాడు. గమనించండి. మొట్టమొదటిది బంగారుగా మార్చబడిన తర్వాత పరిశుద్ధాత్మ నీళ్ళకు అభిషేకం జరిగిన తర్వాత గోమేధికం అని రాయబడింది. అక్కడ బంగారము, బోలము, గోమేధికం. గోమేధికం అనగా బైబిల్ గ్రంథంలో యాజకుడు బట్టలు వేసుకుంటాడు, ఓ ప్రత్యేకమైన వస్త్రం ధరిస్తారు. ఆ వస్త్రం పైన ఒక ఎఫోదు ఉంటుంది. ఆ ఎఫోదు మీద 12 ముత్యాలు ఉంటాయి. ఆ 12 ముత్యాల పైన 12 గోత్రకర్తల పేర్లు ఉంటాయి. ఈ గోత్రకర్తల పేర్లు వేసుకుని ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళినప్పుడు ఈ యాజకుడు దేవుడికి చెప్తాడు, ఈ గోత్రం పెట్టి ప్రార్థన చేయడం, ఈ గోత్రం పెట్టి ప్రార్థన చేయడం. ప్రార్థన చేసిన తర్వాత ఆ గోత్రకర్తలు దీవించమని అడుగుతాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఆ గోమేధికం దేనికయ్యా గుర్తు అంటే దేవుడి సన్నిధిలో స్థానానికి గుర్తుగా ఉంది. ఇది ఏ స్థానమో తెలుసా? మొట్టమొదటి స్థానము యేసు ప్రభువు అయితే, రెండవ స్థానము నీరే. నీ తర్వాత గాబ్రియల్ దూత, నీ తర్వాత ఎవరికి దూత? మిఖాయేల్ దూత, నీ తర్వాత అనేకమైన దూతలు. రెండవ స్థానము నీరే. దేవుడు ఎంత ఆశపడుతున్నాడంటే నీ బుద్ధి మార్చడానికి, నీ పరిస్థితులు మార్చడానికి. మా మత మార్పిడి అన్న మాట పెద్ద అబద్ధము. మనసు మార్పిడే. నన్ను ఎవరయ్యా మత మార్పిడి చేసింది? ఎవరు నన్ను చేసిన మత మార్పిడి? నన్ను ఎవరు మత మార్పిడి నన్ను చేయలేదు. దేవుడు వాక్యం నన్ను మనసు మార్చుకునేలా చేసింది, పాపాన్ని విడిచిపెట్టేలా చేసింది. ఘోరమైన పాపిగా నన్ను, నా బ్రతుకును మార్చింది నా యేసు ప్రభు వాక్యం. నా మనసు మారింది. దేవుడి గురించి చాలా ఆశ పుట్టింది. నా బుద్ధి మారింది, నా ప్రవర్తన మారింది, నా ఆరోగ్యం బాగుపడింది. ఇంకేం కావాలి? ఆ పీషను ధారాళంగా ప్రవహించినప్పుడు అది ఎత్తైనను పల్లమైనను వంకను ఎక్కడైనా సరే అది ఏకరీతిగా ఒకే వేగంతో వెళ్తుంది. అది ఇసుక బుద్ధి మన సమయాన్ని బట్టి, అనేకమంది పాపాలతో ఏకీపించడం బట్టి, భారమైన మాటలు బట్టి ఉన్న మన బ్రతుకుల్ని మార్చడానికి ఆయన లోకానికి వచ్చి ఆయన చేసిన పరిచయ విధానాన్ని బట్టి, ఆయన మాటలు బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి, ఆయన పునరుద్ధానాన్ని బట్టి మనం అందరం మార్చబడ్డాము. ఎలా మార్చబడ్డామంటే బంగారము గాను, బోలము గాను, గోమేధికంగా మార్చబడి ఆయన సన్నిధిలో ఉండటానికి ఆయన ప్రణాళికలో నువ్వు నేను కూడా ఉన్నామంటే ఎంత గొప్ప ధనులు మనం. హల్లెలూయా, ఎంత గొప్ప ధనులు మనం. అయితే చివరి మాట ఏంటంటే మన బుద్ధి మార్చేసుకుందాం. నీవు కుటుంబానికి భారంగా ఉన్నావా? భార్యకి భారంగా ఉన్నావా? భర్తకు భారంగా ఉన్నావా? పిల్లలు కుటుంబానికి భారంగా ఉన్నారా? సంఘానికి భారంగా ఉన్నామా? అయితే అన్నీ పీల్చుకున్నాం వాక్యం తప్ప, అయితే వాతావరణానికి అనుకూలంగా మారిపోతున్నామా? పిల్లల విషయంలో కైసి విధానం కాకుండా ఇంకేదో విధానం చేస్తున్నావా? మరణ విషయంలో ఇంకేదో విధానం చేస్తున్నావా? గమనించండి. నువ్వు ఎవరితో ఏకీపిస్తున్నావో గమనించండి. నువ్వు దేవునితో తప్ప, పరిశుద్ధాత్మ తప్ప, సంఘంతో తప్ప ఇక దేనితో కూడా ఏకీపించడానికి వీలు లేదు. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి. మన ఇసుక లాంటి బుద్ధిని మార్చుకుని ప్రభు సన్నిధిలో బంగారము గాను, బోలము గాను, గోమేధంగా మారని నేను ఆశ కలిగి ఉన్నాను. మీరు కూడా ఆశ కలిగి ఉంటే కనుక హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. సమయం ఇచ్చినటువంటి సభ అధ్యక్షులు గారికి అలాగే అన్నయ్య గారికి కూడా వందనాలు.